ఈరోజైతే మేము బయటికెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికెళ్తున్నానని చెప్పేసి చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు మా పూజ రూమ్ చూపిస్తా, చూసేయండి. ఈరోజైతే శుక్రవారం. మీకు ఈ వీడియో వచ్చేసరికి ఎప్పుడు రీచ్ అవుతుందో తెలీదు. నేనైతే ఇక్కడ పూజ అయితే సింపుల్గా చేసేసుకొని, డైలీ వేర్ పూజ చేసేసుకొని ఈరోజైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే వెళ్ళాం, పదండి. ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే ఇంటి ముందు ఇలా సింపుల్గా అయితే ముగ్గేసుకున్నాను. ప్రతి శుక్రవారానికి శుక్రవారం ముగ్గు, శనివారం ముగ్గు, ఏ వారానికి ఆ వారం ముగ్గు ఉంటుంది కదా. శుక్రవారం కన్ఫామ్గా ఈ ముగ్గు అయితే నేను వేస్తానన్నమాట. ఇది మా ఇంటి బయట అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి కారులో. ఇదేనమాట మా కారు. ఇంక ఇట్లా అయితే వెళ్ళిపోతున్నాం. మా వాడైతే చూడండి ఎలా నవ్వుతున్నాడు. మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికంటే క్రికెట్ గ్రౌండ్కి అయితే అనమాట. ఎప్పుడు క్రికెట్కైనా బోరింగ్ కొట్టదా అని చెప్పేసి అనుకోవచ్చు. మా హస్బెండ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దానివల్ల వీక్లీ 2-3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మేము మార్నింగ్ లేచి ఏం చేస్తాం, ఎలా వెళ్తాం అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇలాగా వెళ్తూ ఉంటే బాగుంది. బైక్ మీద అయితే భలే చలి పుట్టేది. బిల్డింగులు చూసారా ఎలా కనిపిస్తున్నాయో. రోడ్డు కూడా విశాలంగా ఉంది. ఎర్లీ మార్నింగే కాబట్టి స్కూల్ బస్సులు అవే ఉన్నాయి. ఎక్కువగా ట్రాఫిక్ కూడా లేదు. అందుకని వెళ్ళిపోతున్నాం అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము అనేది మీకు ఇంకా వీడియోస్లో చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్లో లైవ్ రోజు జరుగుతుంది. లైవ్ కన్ఫామ్గా అందరూ అటెండ్ అవ్వండి. కొంచెం ఫన్నీగా ఉంటుంది. అన్ని టాపిక్స్ వస్తాయన్నమాట. మీకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది లైవ్ చూడటానికి. వచ్చేయండి. ఇంకా మేమైతే దారిలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు తెలిసిన బ్రో ఒకడు ఉన్నారనమాట. దాన్ని ఎక్కించుకోవటానికైతే మేము అక్కడికైతే ఫస్ట్ వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళిపోతాము. మధ్యలో టిఫిన్ తీసుకునేది కూడా ఉంటుంది. అవి వీడియోస్లో వస్తాయి, చూసేయండి. ఇది అసలు ఏ ఏరియా అనుకుంటున్నారు? కోకాపేట వెళ్తున్నామండి. చూసారా ఎలా ఉందో. చాలా అప్డేట్ అయింది కోకాపేట మాత్రం. చూసారా అన్ని భలే కనిపిస్తున్నాయి కదా. ఇంకా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వస్తూనే ఉన్నాయి. డబ్బుల మీద డబ్బులు అందరికీ వస్తూనే ఉన్నాయి. చూసారా ఎలా ఉందో కోకాపేట. చాలా మారిపోయింది. ఇప్పుడు అక్కడ మనం రెంట్కి ఉందామన్నా కానీ ప్రైజులు మామూలుగా ఉండవు. ఒక్కొక్కటి వచ్చేసి 1 BHK 16K 17K చెప్తారు. అవి కూడా బాగున్నాయంట. అసలు ఏం బాగోవు. అయినా కానీ తప్పదు అనుకున్న వాళ్ళు అక్కడైతే ఉంటారనమాట. మేము అక్కడ కాదులేండి ఉండేది, భయపడకండి. ఎర్లీ మార్నింగ్ టీ షాప్స్ అవి కూడా ఓపెన్ చేస్తున్నారు. మీకు టీ తాగే అలవాటు ఉందా? మాకైతే టీ తాగే అలవాటే అస్సలు లేదండి. మేము అందుకే ఏది టీ తాగడం కానీ అవన్నీ ఉంచము, ఆగము కూడా మేము. కాఫీ తాగే అలవాటు కొద్దిగా ఉంది. చూసారా ఇప్పుడు ఆన్లైన్ పికప్ చేసుకోవటానికి అయితే పావని విల్లాస్కి అయితే వచ్చేసాము. కోకాపేటలో ఉంటుంది అది. అన్నయ్యనైతే వెక్కించుకోవడానికి అయితే వచ్చాము. అన్నయ్య కొంచెం 5 మినిట్స్ టైం పడుతుంది అంటేను అక్కడ ఆగామన్నమాట. మేము కారు కొనుక్కున్నామండి రీసెంట్గా. ఆ కారు కొనుక్కునేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదు మీతో షేర్ చేసుకోవటానికి. మారుతి సుజుకీలో తీసుకున్నామండి, ఏపీలో. తీసుకొని 2 months అవుతుంది. ఇంతవాటికి కార్కి సీ సీ సీట్ సీట్ కవర్స్ అయితే వేయించలేదంటే మేము మనీ పే చేసాం కానీ వాళ్ళు ఇంతవరకు సీట్ కవర్లు ఇవ్వలేదు. అస్సలు ఎవ్వరు మారుతి సుజుకీని కారు కొనుక్కున్నా కానీ ఇలా సీట్ కవర్స్ కోసం అని చెప్పేసి ముందే మనీ అయితే పే చేయకండి అసలు. వాళ్ళు అలాగే చెప్తారు, వస్తాయి ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి అని. మేము కంప్లైంట్ రైజ్ చేసినా కానీ మాకు 2 months పైనే పట్టింది. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కాకపోయినా మనం కూర్చున్న వాటర్ కానీ లేదంటే ఇంకేదన్నా పడిందంటే చూసారా మరకలు ఎలా కనిపిస్తాయో. వైట్‌గా ఉంది. అట్లా సీట్ కవర్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో కదా. మాకు ఇప్పుడు అసలు అలాంటి ఇబ్బందేనండి. కొనుక్కుంటే ఎవ్వరైనా గానీ కారు కొనుక్కునేటప్పుడు ముందు జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు సీట్ కవర్స్ కోసం వాటికి వీటికని మనీ ముందే పే చేయించుకుంటారు. అసలు ముందే పే చేయకండి. అక్కడికాడికి మనం బయట చేయించుకుంటే తక్కువ ప్రైస్‌కొస్తుంది. ఒక్కసారి ఆలోచియండి. ఇంకోసారి కనుక్కొని మీరు అక్కడ మనీ పే చేసుకోండి. ఒక్కసారి మనం మనీ పే చేసిన తర్వాత వాళ్ళు రీఫండ్ చేయమంటే తర్వాత చెయ్యరండి. మనం ఎంత లేట్ అయినా 1 year అయినా గానీ సీట్ కవర్స్ కోసం అంతే వెయిట్ చేయక తప్పదు.
ఇంకైతే మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అన్నయ్య అయితే వచ్చేసాడు. చూసారా పొలాలలో ఎక్కడో పెట్టేశాడు అనమాట ఈరోజు మ్యాచ్. కానీ అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. టిఫిన్ కూడా తీసుకోలేదు, చాలా టైం అవుతుందని. హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. అన్నయ్య వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అదేనమాట గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. బాగుంది కదా. మా వాళ్ళు అయితే ఆడటానికి రెడీగా ఉంటారు. పక్కనంతా గ్రౌండ్స్ అనమాట. మా గ్రౌండ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదేనమాట మేము తీసుకున్న గ్రౌండ్ అయితే ఇది. ఒకలాగానే ఉంటాయి ఇంచుమించుగా అన్ని గ్రౌండ్లు. ఇదనమాట మా వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు. మా కోసమే వెయిటింగ్ అనమాట. గ్రౌండ్ అయితే చూడండి, పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది, వాష్రూమ్స్కి అన్నిటికీ అవైలబుల్గా ఉంటాయి. కానీ నేను తీసుకున్నప్పుడు మాత్రం టిఫిన్స్కి కొంచెం దూరంగా ఉంటుంది. ఇంకోటి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.